ఈ దేని దృష్టిలో ఒక 10 లక్షల మొరం అని చెప్పేసి కేటాయించారు టౌన్ పరిధిలో మొత్తం మామూలు పిల్లలకి 6 మంది పడుతుంది. సో ఎక్కడెక్కడ యూజ్ చేసిండ్రో అనే వివరణ ఒకటి మాకు మా పార్టీ పక్షాన్ని అయితే ఖచ్చితంగా కావాలి మరో విషయం. ఎందుకంటే అది కొంచెం అలిగేషన్స్ ఏమున్నాయంటే క్లియర్ స్ట్రక్చరు రాజకీయ ఒత్తిళ్ళ వల్ల అక్కడ మన పెంకి దగ్గర వెంచర్ చేసేదట ఓపెన్ ప్లేస్ చేసేదట అనే విషయం మా దృష్టికి వచ్చింది. జనాలు చెప్తే మేము మీ వరకు మీ దగ్గర దాకా వస్తాం కాబట్టి అదొక విషయం ఉంది. అలాగే టెండర్ ప్రక్రియ విషయంలో అయితే పాత బకాయిలు చెల్లించకుండా మీరు అది ఒక్కసారి దాని గురించి సీరియస్ గా పేపర్లో మేము చూసినాము, పేపర్లో చూసినాం అది ఉంది. కానీ ఇంకా పాతవి కూడా ఎందుకంటే మున్సిపాలిటీకి అది పెద్ద నిదే మనకి. ఎందుకంటే చిన్న చిన్న వ్యాపారులు వాళ్ళు ఉన్న కష్టపడ్డా చేసిన 50 రూపాయలు రేపు ప్రొద్దున ఇది ఒక అడ్వాంటేజ్. రేపు ప్రొద్దున దాని సెక్టర్ అనేది కూడా అంత ఈజీగా తీసుకోవద్దు కాబట్టి ఈ రెండు విషయాలు 23 క్లియర్ అయిపోయినాయి. 24, 25, 23 కూడా పెండింగ్ ఉంటాయి. టోటల్ ₹1 లేకుండా మనం ఇప్పుడే ఫస్ట్ టైం వాళ్ళ 1/3 అమౌంట్ తీసేసుకుంటున్నాం. మనం ఇప్పుడు ఊరికి వాళ్ళకి 5 లక్షల డిపాజిట్ తో పాటు ఎవరికైతే సక్సెస్ఫుల్ గా వాళ్ళు పాడతారో వాళ్ళ దగ్గర ఏం చేస్తున్నట్టు 1/3 అమౌంట్ ముందే క్లియర్ అయిపోయింది. 24, 25 పాత అట్లే ఉంటాయి. ఇప్పటి నుంచి 100 రూపాయలు అట్లా అంటే ఈరోజు భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ని కలవడం జరిగింది. వారికి విన్నవించుకున్న విషయం ఏంటంటే ఇప్పుడు రీసెంట్లీగా రంజాన్ సిచ్యువేషన్స్ని బట్టి ఒక 10 లక్షల రూపాయల మొరాన్ని అక్కడక్కడ వేశామని చెప్పేసి చెప్తున్నారు. విషయానికి వస్తే 10 లక్షల మొరం అంత అమౌంట్ని దీనికి వెచ్చించడం అనేది ఒక విడ్డూరం. ఎందుకంటున్నామంటే మనకి మిగిలిన జనాభా ప్రాతిపదికన పట్టుకున్నా కానీ ఇంకే అవసరాల నిమిత్తం పట్టుకున్నా కానీ మన చిన్న చిన్న పండుగలకి గుళ్ళ దగ్గర గుంతలు పడుతున్నాయి నాయన అని చెప్పేసి మున్సిపాలిటీ ఆఫీస్ తిరిగితే ఒక్కళ్ళు కూడా పట్టించుకోరు. వీళ్ళు ఒక్క విషయం అడిగినా అడగకున్నా కానీ డైరెక్ట్ జనరల్ బడ్జెట్టో ఏ బడ్జెట్టో డైరెక్ట్ 10 లక్షల మొరము ఏ గుట్టను కొట్టో తీసుకొచ్చి వితౌట్ వేబుల్స్ ఎట్లా చేసిరో కానీ ఏడబడితే అడగొట్టి పెట్టిర్రు. మా కార్యకర్తలు కూడా దీని మీద ఖచ్చితంగా దృష్టి పెట్టిర్రు. దృష్టి పెట్టిన విషయం ఏంటంటే ఓపెన్ ప్లాట్ ఒక వెంచర్ ఉన్న దగ్గర అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళయా ఎవరికి తలొగ్గా ఆ వెంచర్లలో కూడా మొరాలు కొట్టిన దాఖలాలు ఉన్నాయంట. సో ఇటువంటి పరిస్థితులు అవుతున్నాయి. ఈ బడ్జెట్ని తప్పుదోవ పట్టించే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి నేనేమన్నంటే ఓకే, ఇప్పుడు మీరు ఈ 10 లక్షల మొరాన్ని వెచ్చిచ్చిర్రు. రానున్న రోజులలో రేపు ఉగాది పండుగ ఉన్నది, శ్రీరామనవమి ఉన్నది, హనుమాన్ జయంతి ఉంది. మాకెందుకంటే హనుమాన్ జయంతికి అక్కడ రెడ్ హనుమాన్ దగ్గర అంత దూరంలో ఉంటుంది. రోడ్ ఫెసిలిటీ కట్ట దగ్గర కూడా కరెక్ట్ ఉన్నది. దీన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి కమిషనర్ గారు. మేము కూడా అప్పుడు ఖచ్చితంగా క్లియర్గా వివరాలతో సహా మామిడిపల్లి హనుమాన్ టెంపుల్ కానీ, పెరికిట్ హనుమాన్ టెంపుల్ కానీ పెద్ద పెద్ద హనుమాన్ టెంపుల్స్ ఉన్నాయి, రామాలయం గుడులు ఉన్నాయి. ఈ గుళ్ళ దగ్గర కానీ రోడ్ ఫెసిలిటీస్ లేవు. ముఖ్యంగా ఆ 16వ వార్డుకు సంబంధించి ప్లస్ ఆ 15వ వార్డుకు సంబంధించి అటు రామాలయానికి వెళ్ళడానికి అసలు అక్కడ ఎవరైనా మామూలు పరిస్థితులలో పోతే నడవలేని పరిస్థితి ఉంది. దాని లోపం, ప్రభుత్వ లోపం అనేది క్లియర్ కనబడుతుంది. గత పాలకులు అసలుకే పట్టించుకోలేరు. సో ఈ సిచ్యువేషన్లలో ఉన్న గుళ్ళని బళ్ళని కాపాడే ప్రధాన లక్ష్యం అయితే ఈ యొక్క అధికారుల మీద ఉంటుంది. ఇట్లా విచ్చలవిడిగా ఈ రంజాన్ మాసానికే ఇస్తాం, హిందువులకు అన్యాయం చేస్తాం అని చెప్పేసి మాకు టోపీ పెట్టే ప్రయత్నం చేస్తే మాత్రం అస్సలకే ఊకున్నాం. ఇప్పుడు మీరు పెట్టిర్రు, దాని వివరణ మేము ఖచ్చితంగా అడిగినాం, కోరినాం. ఖచ్చితంగా మాకు ఇవ్వాల్సిందే. మాకు ఇస్తే మేము మా మీడియా మిత్రుల ద్వారా, పాత్రికేయ సోదరుల ద్వారా ప్రజలకు కూడా చెప్తాం. తెలుస్తుంది కదా, రానున్న రోజుల్లో మా హిందూ పండుగలకు కూడా ఇదే విధంగా మంచి ఏర్పాటు చేయాలని ఆయనకు తెలియజేయడం జరిగింది. ఇంకో విషయం కూడా కమిషనర్ గారి దృష్టిలోకి తీసుకెళ్లడం జరిగింది. టై బజార్ వేలంపాట అని చెప్పేసి మొన్న కూడా ఓ ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు మున్సిపల్ కార్యాలయంలో. చేసి ఇమీడియట్గా దాన్ని వాయిదా వేస్తూ ఈరోజు శుక్రవారం రోజు అని అన్నారు. ఆ విషయం కూడా అడగడానికి మేము భారతీయ జనతా పార్టీ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. వారికి అడుగుతూ ఇప్పుడు 4 గంటలకు వేలంపాటు ఉందంట. మేము ఆయనకు క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాం. మాకున్న సమాచారం ప్రకారం ఇక్కడ సిండికేట్ అయిపోయి ఏదో ఈ ప్రభుత్వానికి రావాల్సిన
మూలధనాన్ని అంటే వచ్చే ఇన్కాన్ని కొల్లగొడదామని చెప్పేసి కొన్ని శక్తులు ఇవన్నీ తోడ్పడుతున్నాయంట. అట్లా ఏమాత్రం కావద్దని భారతీయ జనతా పార్టీ తరఫున క్లియర్గా చెప్పినాం. అలాగే గతంలో బకాయిలు ఉన్నాయి, ఈ మున్సిపాలిటీ పరిధిలో బకాయిలు ఉన్నాయి, ఎవరి తై బజారీ ఆ బకాయిలు ఉన్నా కానీ ఇప్పటికీ రికవరీ చేయకపోగా ఇప్పుడు కొత్త వేలంపాట వేస్తే రేపు ప్రొద్దున కొత్త వేలంపాట వచ్చిన వాళ్ళు కూడా రేపు ప్రొద్దున ఇదే ఆర్థిక పరిస్థితులు కరెక్ట్ లేవని చెప్పేసి దాన్ని ఎగ్గొట్టేస్తే ఎవరు నష్టపోతారు? ప్రత్యక్షంగా ప్రజలు నష్టపోతారు. ఎందుకంటే ఎండకు వానకు అనుకోకుండా ఏడబడితే ఆడ రోడ్ల మీద ఏదో ఖాళీ కడుపుల కోసం 250 రూపాయలు వస్తే ఇల్లు నడుస్తా అని చెప్పేసి ఉన్నప్పటికీ కూడా మీకు 50 రూపాయలు కడుతుంది. ఆడికి వచ్చే 250 రూపాయల ఇన్కంలో 50 రూపాయలు మీరే దండుకుంటారు. ఆ 200 రూపాయలతో ఇంటికి వస్తుంది, ఒక్కో రోజు గిరాకీ అవుతుంది కాదు. అయినా కానీ తై బజార్కు మాత్రం బాజాబ్తా కట్టాల్సింది. మా దగ్గర మాత్రం బాజాబ్తా వసూలు చేస్తారు, ఈడ మాత్రం రూపాయి కట్టకుండా ఉంటే అధికారులు మాత్రం చూస్తారు. పొద్దుగల చెత్తబండి వస్తే ఫస్ట్ లేవగానే వినబడుతుంది, చెత్తబండి వచ్చింది, మీ ఇళ్లలో పన్నులు కట్టకపోతే ఇళ్ళకి తాళాలు వేస్తాం, ఆస్తులని బహిరంగ వేలం పాటేస్తామని అంటారు. బహిరంగంగా మోసం చేసిన వాళ్ళని గాలికి వదిలేసి పబ్లిక్ మీద పడి నల్లా బిల్లులు, ఈ బిల్లులు, ఆ బిల్లులు అని చెప్పేసి అడుగుతారు. ఈ విషయాన్ని ప్రత్యక్షంగా దృష్టిలో పెట్టుకొని వేలంకి గతంలో రావాల్సిన బకాయిలని వసూలు చేసిన తర్వాత వేలాన్ని నిర్వహించాలి. ఈ సెక్టార్ మొత్తం పాత్రికేయుల సమక్షంలో ప్రజలందరికీ తెలిసే విధంగా ఖచ్చితంగా మీరు వివరణ ఇవ్వాలని మున్సిపల్ కమిషన్ని కోరడం జరుగుతుంది.